ఏ చిన్నపాటి వర్షం కురిసినా జలమయమయ్యే హైదరాబాద్ మహానగరం రోడ్లు వరుసగా కురుస్తున్న వానలతో మరింతగా దెబ్బతిన్నాయి. కాలనీ బస్తీ రోడ్లే కాకుండా ప్రధాన రహదారులు సైతం గుంతలు పడి బాటసారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల రోడ్లపై వాహనాలు సాఫీగా ముందుకు కదలలేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. అధ్వానంగా మారిన రోడ్లతో వాహనదారులకు ఇటు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు వెన్నునొప్పి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని బస్తీల రోడ్లన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. ప్రజెంట్ మనం ఇక్కడ బంజారా హిల్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈ బస్తీలో రోడ్లన్నీ కూడా తాజాగా కురిసిన వర్షానికి అంతా గుంతలు తేలి కంకర తేలి ఉండడంతో ఇటువైపుగా వెళ్తున్న ప్రజలంతా కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు కూడా ప్రధాన రహదారులపైనే ఫోకస్ చేస్తున్నారు, కానీ బస్తీలోని ఇలా అంతర్గత రోడ్లపై ఫోకస్ చేయడం లేదు అనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. నగరంలో చాలా చోట్ల బస్తీల పరిస్థితి ఇంతే అధ్వానంగా తయారైంది. రోడ్లపైనంతా కూడా కురిసిన వర్షాలకి గుంతలు తేలడం, రాళ్లు తేలడం లాంటివి జరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజెంట్ ఇక్కడ మనతో పాటు కొందరు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? చాలా బ్యాడ్ ఉందండి. ఇట్స్ వెరీ వర్స్ట్. యాక్చువల్గా మాలాంటి వాళ్ళు నడపాలంటే భయం అవుతుంది. ఎక్కడ గోతులు ఉంటాయో ఎక్కడ ఉంటాయో. రెండవది ఏంటంటే దానివల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. మొన్న స్లిప్ అయ్యేవాళ్ళం. ఎప్పుడు ఒకళ్ళిద్దరు పడుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఇంకా ఇంప్రూవ్ చేయాలి, మరి ఏం చేస్తారో తెలియదు. అంటే వర్షాలు పడ్డప్పుడు అంట్లో కూడా అంటే రోడ్ల పైన ఉన్న గుంతలు మొత్తం నిండిపోతాయి వాటర్ తోని. అప్పుడు మీకు కనిపించవు కదా, అంటే ఎక్కడ ఏ గుంత ఉందో. దట్స్ కొత్తగా వస్తూ ఉంటాయి అవి. బట్ మామూలు అప్పుడు కూడా ఏమి రిపేర్ చేయరండి, అలా ఉంచేస్తూ ఉంటారు అంతే. ఐ డోంట్ నో వాట్ రీజన్ దే డూ ఇట్. ఆ నగరంలో చాలా రోడ్ల పరిస్థితి కూడా ఇంత అధ్వానంగా ఉంది. ఇటు యూసఫ్ కూడా కావచ్చు, కుక్కటిపల్లి, అలాగే ఉప్పల్, చాలా చోట్ల కూడా రోడ్లు ఇంత అధ్వానంగా తయారయ్యాయి. అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బంజారా హిల్స్లో చూసుకున్నట్లయితే కూడా రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 14లో కూడా ఇంత అధ్వానంగా ఉన్నాయి రోడ్లన్నీ. అలాగే నందీనగర్లో చూసుకున్నట్లయితే కూడా రోడ్లపైనంతా కూడా గుంతలు తేలి కంకర తేలి ఉండడంతో స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే అంబేద్కర్ నగర్లో అలానే ఉంది పరిస్థితి. అలాగే ఉదయనగర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే ఆ నగరంలో చాలా చోట్ల బస్తీలన్నీ కూడా ఇంత అధ్వానంగా అయినప్పటికీ కూడా అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని. అట్లీస్ట్ ఈ వర్షాకాలంలో అంటే ఎక్కడ ఏ గుంత ఉందో తెలియదు. చీకట్లో వెళ్ళేటప్పుడు కావచ్చు, వర్షాలు పడినప్పుడు అంతా కూడా గుంతల మొత్తం మురుగునీరు అంతా వచ్చి చేరుతుంది. అలాగే వరద నీరుతో కూడా ఆ గుంతలన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. ఈ సమయంలో ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక కూడా వాహనదారులు అయితే ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు చెల్లించడం లేదనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. నగరంలో చాలా చోట్ల కూడా రోడ్లు ఇంత అధ్వానంగా తయారయ్యాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా 2 వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు ముఖ్యంగా ఉదయం సాయంత్రం పూట ఎక్కువగా జర్నీ చేస్తూ ఉంటారు, రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో రోడ్లు ఇలా ఎత్తువంపులుగా ఉండడంతో ఇక్కడ వాళ్ళు ఎత్తువంపుల నుంచి వెళ్ళేటప్పుడు స్కిడ్ అయి పడిపోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. అంతేకాదు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ టైర్లు కూడా పంచర్ అవ్వడము, ఈ కంకర దాటికి తట్టుకోలేక అవి ఖరాబ్ అవ్వడం లాంటివి కూడా జరుగుతున్నాయని సరే పట్టించుకోవాలని కోరుతున్నారు. అంటే వర్షాకాలంలో ప్యాచ్ వర్క్ చేసినప్పటికీ కూడా అంటే గుంతలు తాత్కాలికంగా పూడ్చినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలు కురిసినట్లయితే కూడా యథాస్థానానికి వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికైనా సరే ఈ గుంతలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విడుదల ప్రసాద్, ప్రియాంక, HM TV, హైదరాబాద్.